TR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కురమన్నపాలెం నుంచి పాత గాజ్వాక వరకు పాదయాత్ర నిర్వహించిన స్టీల్ సిఐటియు తలపెట్టిన పాదయాత్రలో పెద్ద ఎత్తున నిర్వాసితులు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను 4000 మందిని తీసివేయడం దుర్మార్గపు చర్య. తక్షణమే కాంట్రాక్ట్ కార్మికులను నిర్వాసితులను విధులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎప్పటిలాగే బయోమెట్రిక్ తో కూడా వారి పేర్లు ఉండాలని, స్టీల్ ప్లాంట్ నష్టాలు పాలు చేసి ప్రైవేటీకరణకు స్థాయి శక్తుల ప్రయత్నిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తక్షణమే చర్యలు ఆపాలని డిమాండ్ చేస్తూ స్టీల్ సిఐటియు అధ్యక్షులు అయోధ్య రామయ్య కాంట్రాక్ట్ కార్మికుల యొక్క భవిష్యత్తు, వారి కుటుంబాలు, రోడ్డు పాలు, చీకటి చాలా దృశ్యాలని, వీటిని వెంటనే ప్లాంట్ యజమాన్యం ఖండించి వారికి త్వరితగతిన పన్నులు అలాగే గేట్ పాస్లను పునరుద్ధరించి పాత పద్ధతిలోనే చేయాలని ఈ సందర్భంగా జి శ్రీనివాస్ రావు మాట్లాడడం జరిగింది.